ప్రాప్తిరస్తు. 2 hours 25 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ వీక్ రిలీజ్ అయిన మఫ్టీ పోలీస్, రాజు వెడ్స్ రాంబాయ్ ఇవి ఇచ్చేసా. ఇంకా దివ్య దృష్టి, అవతార్, నయనం ఇవన్నీ కూడా ఇంకా మిగతా కూడా కవర్ చేస్తా ఈ వీక్ మెల్లమెల్లగా. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు. ఇక ఈ ప్రేమంటే మూవీని చూసిన తర్వాత నాకైతే బాగా అనిపించిందండి. ఒకసారి హ్యాపీగా చూడొచ్చు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ నే అలా వెళ్తున్న కొద్దీ డౌన్ అయిపోయింది. బట్ ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. మంచి ఫన్ మూమెంట్స్ అవి ఉన్నాయి. తరుణ్ గారి ఒక మూవీ ఉంటుంది ఇలానే, ఆ నేమ్ నేను చెప్పి స్పాయిలర్ చేయదలుచుకోలేదు. కొంచెం ఆ సినిమా స్టైల్ అనిపించింది సెకండ్ హాఫ్. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, చూడండి కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. సరిగ్గా అప్పుడే హీరో ప్రియదర్శి గురించి ఒక నిజం హీరోయిన్ ఆనంది గారికి తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది, అసలు ఆ నిజం ఏంటి, చివరికి వీళ్ళ జీవితాలు ఎలా మారాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్ గా కామెడీ అండి. సర్ప్రైజింగ్లీ సుమ అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ మాక్సిమం వర్కౌట్ అయింది. సుమ గారి జయమ్మ పంచాయతీ కూడా నాకు నచ్చింది ఆ మూవీ. ఇక మళ్ళీ ఇందులో చూసా ఆవిడ కామెడీ టైమింగ్. ఇక లీడ్ పేర్ గా ప్రియదర్శి అండ్ ఆనంది గారి కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్ చాలా సీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. మెయిన్ గా సినిమాని స్టార్ట్ చేసిన విధానం, ఆ తర్వాత సాంగ్ అది మళ్ళీ ఒక ట్విస్ట్ క్రియేటివ్ గా ఎలా వెళ్ళింది. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ నిలబెట్టాయి. క్యారెక్టరైజేషన్స్ కూడా బాగున్నాయి. రైటింగ్ ఒక 60% కొంత రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం పర్లేదు, సినిమాటోగ్రఫీ కూడా. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ అలా డౌన్ అయిపోతుందండి. ఫస్ట్ హాఫ్ చూసింది ఎవరైనా సరే సెకండ్ హాఫ్ లో దీన్ని ఫీల్ అవ్వక తప్పదు. ఎందుకో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. మరీ లాజిక్స్ లేకుండా పెద్ద పెద్ద దొంగతనాలు, వెళ్ళిన ప్రతి ఇంట్లో కుక్ చేయడం, క్లైమాక్స్ ఫేవరబుల్ గా మారడం ఇవి సెకండ్ హాఫ్ కి బాగా దెబ్బతీసాయి, స్లో అయిపోయేలా చేసాయి. అలాగే సుమ గారి సీన్స్ ఆ క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొన్ని చోట్ల అక్కర్లేదు అనిపించింది. అండ్ అబ్రప్ట్ గా వస్తుంటాయి, మధ్య మధ్యలో అసలు ఎందుకు అన్నట్టుగా వస్తాయి, తర్వాత అది స్టోరీతో లింక్ అవుతుంది. సో ఫైనల్ గా మూవీ క్వాలిటీ ఏంటంటే ఎలాగో ఓటీటీనే ఫస్ట్ హాఫ్ అలా ఫ్లో లో వెళ్ళిపోయింది. మంచి ఫన్ అండ్ డీసెంట్ ప్రోగ్రెస్ తో ఇన్వాల్వ్ అయ్యేలా. సెకండ్ హాఫ్ ని లాజిక్స్ అండ్ మెయిన్ గా సీన్స్ ఇంకొంచెం బెటర్ గా రాసుంటే ఇంకా బాగుండు. సో డీసెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. దీని గ్రేడింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.75 and 3 మధ్యలో ఇవ్వచ్చు. మీకు ఏమైనా నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.